నిర్మానుష్య ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగే జంటలే ఆ గ్యాంగ్ లక్ష్యం. మహిళలు, వివాహితలు ఇతరులతో చిక్కితే పోలీసులకు చెప్తామంటూ బెదిరిస్తారు. బ్లాక్ మెయిల్ చేసి కావాల్సింది దక్కించుకుంటారు. చిక్కిన వాళ్లు మైనర్లైతే డబ్బులు లాక్కొని వదిలేస్తారు. ఎందుకంటే పట్టుబడితే ఫోక్సో కేసులు నమోదవుతాయని వారికి తెలుసు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో మహిళా అత్యాచార ఘటనలో అరెస్టైన 7 నిందితులు నేరాలకు పాల్పడే తీరిది. ప్రస్తుతం పోలీసులకు చిక్కిన 7 పాటు మరో 3-4 గతంలో ఇదే తరహా ఘటనలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా ఆధారాలతో నిందితులకు కఠిన శిక్ష పడేలా సమాయత్తమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఊర్కొండపేట అత్యాచార ఘటనపై పోలీసుల విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడుతున్నాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఐజీ సత్యనారాయణ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. శనివారం ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయంలో అఖండ భజన కార్యక్రమంలో పాల్గొని అక్కడే నిద్ర చేసేందుకు ఓ మహిళ బంధువుతో సహా అక్కడికొచ్చింది. ఇద్దరూ కలిసి ఆలయ ప్రాంగణం సమీపంలోని గుట్ట ప్రాంతానికి వెళ్లారు. ఆలయంలో పొరుగు సేవల ఒప్పంద కార్మికునిగా పనిచేస్తున్న మహేష్ వారిని అనుసరించాడు. మహేష్ తనతో పాటు స్నేహితులైన ఆంజనేయులు, హరీష్, మణికంఠ, సాదిక్, కార్తీక్లను ఫోన్ చేసి అక్కడికి రప్పించాడు. ఆమె వివాహితని, ఇద్దరూ భార్యాభర్తలు కాదని గుర్తించారు. రాత్రివేళ నిర్మానుష్య ప్రాంతానికి ఎందుకు వచ్చారని పోలీసులను పిలిచి విషయం బట్టబయలు చేస్తామని బెదిరించారు. మహిళను బెదిరించి 7 అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలిస్తే పరువు పోతుందని భావించిన బాధితులు మరుసటి రోజు తమ డబ్బులు, బంగారం దోచుకున్నారంటూ ఊర్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసును కాస్త లోతుగా విచారించగా మహిళపై 7 అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన విషయం బయటపడింది. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఇమీడియట్ గా రంగంలో దిగి డిఎస్పీ కల్వకుర్తి, సిఐ నాగార్జున వీళ్ళందరితో కలిపి మొత్తం సిసి ఫుటేజ్లన్నీ కూడా వెరిఫై చేసి ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పటికప్పుడే వాళ్ళని అదుపులో తీసుకుని ఎగ్జామిన్ చేయడం మొదలైంది. తర్వాత విక్టిమ్ లేడీ ఎవరైతే వివాహిత ఉందో ఆవిడొచ్చి మొత్తం పాశవిక చర్య గురించి, రేప్ గురించి చెప్పడంతో పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టి 7 దీనికి రెస్పాన్సిబుల్ అని నిర్ధారించి వాళ్ళపై చాలా కఠినంగా చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ సన్నద్ధమైంది. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వాళ్ళు మాట్లాడిన ఫోన్ కాల్ డేటా, వాళ్ళు ఉన్న ప్లేస్ లో ఉన్న కదలికలు, సీసీ ఫుటేజ్లు, ఇంకా నేరస్థలంలో దొరికిన ఆధారాలు ఇవన్నిటిని కూడా టెక్నాలజీని వాడి వాళ్ళని అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ద్వారా రిక్వెస్ట్ చేసి హానరబుల్ హైకోర్టుని వాళ్ళపై చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి పోలీస్ శాఖ సమాయత్తం అవుతుంది. దీని మీద డీజీపీ డాక్టర్ జితేంద్ర గారు ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు, కఠినంగా చర్యలు తీసుకోవాలని మాకు రావడం జరిగింది. కేవలం ఆ మహిళపైనేనా గతంలో ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు నిందితులను విచారించారు. ఫోన్ డేటా, వారు తిరిగాడిన లొకేషన్లు పరిశీలిస్తే అత్యాచారం జరిగిన ఘటనా స్థలిలోనే ఎక్కువగా వారి లొకేషన్లు కనిపించాయి. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా గతంలోనూ ఆలయం చుట్టుపక్కల నిర్మానుష్య ప్రదేశాల్లో ఏకాంతంగా తిరుగుతున్న జంటలను బెదిరించారని తేలింది. పోలీసులకు చిక్కిన 7 మాత్రమే కాకుండా మరో 3-4 వీరితో భాగస్వాములై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంట్లో చాలా ట్విస్టింగ్ విషయం ఏంటంటే ఎవరైతే ఈ క్రిమినల్స్, ఎవరైతే రేపిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ లా పట్ల కూడా అవగాహన ఉంది. ఎవరైనా మైనర్ గర్ల్స్, ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో వస్తే వాళ్ళు కేవలం డబ్బులు తీసేసుకుని వదిలేశారన్నమాట. పోక్సో కేసు గురించి ఎవరైతే కాస్త వివాహితగా ఉండి వాళ్ళ పరువు ప్రతిష్టకి భంగం కలుగుతుంది మనం చెప్తే బయటికి అనుకునే విధంగా ఉన్నారో వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసినట్లుగా భావిస్తున్నాం. గతంలో జరిగిన ఎక్స్టార్షన్ కేసులు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మేము తిరగతోడి చర్యలు తీసుకుంటాం. బంగారం కూడా తీసుకునే వాళ్ళు కాదు వీళ్ళు. బంగారం పోయిందని ఇవ్వటంతో అది కూడా దర్యాప్తు చేస్తున్నాం. బంగారం అయితే దొరికేస్తారు, లేకపోతే కంప్లైంట్ చేస్తారు. క్యాష్ అయితే ఏం పట్టించుకోరు అనే ఉద్దేశంతో ఇలా చాలా తెలివిగా వెరీ ఆర్గనైజ్డ్ గ్యాంగ్ లాగా ఉన్నారు. డెఫినెట్లీ ఇది రిపీట్ కాదు. ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. అక్కడకు మంగళ, శనివారాలు, అమావాస్య, బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతుంటారు. అక్కడ నిద్ర చేస్తే ఆరోగ్య సమస్యలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఆలయానికి సమీపంలోనే జరిగిన ఈ ఘటన భక్తుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. డైలీ ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఉండేటట్టు, ప్లస్ మంగళవారం, శనివారం ఒక వెహికల్ ఇక్కడ ఉండేటట్టు, పోలీస్ వెహికల్ ఉండాలి, రూమ్ ఏర్పాటు చేస్తాం వాళ్ళకి, పోలీసు వాళ్ళకు. ఇలాంటివన్నీ పురాతనం కాకుండా భక్తులకు ఒక ధైర్యం, నమ్మకం, ఆంజనేయ స్వామి టెంపుల్ ముందే నమ్మకం, అన్ని ధైర్యం చూస్తాం. ఇప్పుడు జరిగింది అది 1/2 కిలోమీటర్ పైన, అది అవుటర్ ల్యాండ్. మా గుడి ఆవరణకు దాదాపు 150 మీటర్ల అవతల ఉంది.
ప్రతి రెండో మంగళవారము శనివారం రోజుల్లో భజన కార్యక్రమం ఉంటుంది. మేము ఇప్పుడు వచ్చింది కాబట్టి మేము ఇమీడియట్లీ స్టెప్స్ తీసుకుంటాము. టెంపరీ తాత్కాలిక ఎంప్లాయీ అబ్బాయిని తీసేస్తాం. మేము ఆ అబ్బాయిని రానియమంగా. ఇప్పుడు వాష్రూమ్స్ కూడా అక్కడ నియరెస్ట్ రావడానికి కూడా తూర్పు ద్వారం దగ్గర అక్కడ కూడా లేడీస్ కి నియరెస్ట్ కావడానికి లోపల ఎక్కువ అనుకుంటారు. కొత్తగా శాంక్షన్ అయినాయి. మేము మొత్తం మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాము. ఇప్పుడు షెడ్లు అవన్నీ కూడా వస్తాయి కాబట్టి అవన్నీ కూడా ప్లాన్లు తయారు చేసినాం. మొత్తం ఎస్టిమేట్ తయారైపోయినాయి. జాతరలు జరిగే అన్ని ప్రాంతాల్లో మనుషులు లేని ప్రదేశాల్లో తిరిగే జంటలపైన, ఒంటరిగా వెళ్లే మహిళలపైన ఇకపై నిఘా పెంచుతామని ఐజీ సత్యనారాయణ వెల్లడించారు.